తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన భాగస్వాములతో వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార పరంగా మీరు ఆశించే లాభాలు తక్కువ వ్యవధిలోనే పొందగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, టెక్నీషియన్స్కు కాలం అనుకూలంగా ఉంది. మీరు చూస్తున్న సంబంధాలు మీ సంతానానికి నచ్చవు. వాళ్ళు చెప్పిన సంబంధాలు మీకు నచ్చవు. మీ ఇద్దరికీ నచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటి వారికి నచ్చవు. జాతకాలు బాగాలేవని ఎదుటివారి కొన్ని సంబంధాలు చెడగొడతారు. ఇది ఇబ్బందికరమైన పరిణామాలుగా దారితీస్తుంది. అందుచేత ప్రతి విషయంలో కూడా ఎదుటివారికి స్వేచ్ఛనివ్వాలనే భావంతో ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మీరు నిర్ణయాలు తీసుకోండి. సంతాన పురోగతి బాగున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు అశాంతి కారణమవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేని వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించగలుగుతారు. జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. దీర్ఘకాలికంగా ఉన్న మొక్కును దేవుళ్ళను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి చెడులు బేరీజు వేసుకుని ఏది మనకు అనుకూలంగా ఉంటే దానివైపే వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. బంధువులతో కానివ్వండి, మిత్రులతో కానివ్వండి, అందరిలోనూ మీకు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. మీ మంచితనమే మీకు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. ప్రతి వాళ్ళు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడగడం, మళ్ళీ తీసుకుని పారిపోవడం, ఒకరికి ఆర్థిక సహాయం చేయడం వలన 10 మందికి విరోధి కావడం, వాళ్ళు మిమ్మల్ని తిట్టిపోయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చినా కూడా మీతో తగాదాలు పెట్టుకునే వైఖరి, మిమ్మల్ని విమర్శించే వైఖరి ఏదైతే ఉందో అది మానసిక అప్రశాంత వాతావరణానికి కారణమవుతుంది. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. అన్నింటికి కూడా ఆ పరమేశ్వరుడే పర్యవేక్షిస్తాడు. శివ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. మీరు నమ్ముకున్న భగవంతుడు, మీరు చేసిన దాన ధర్మాలు, మీ మంచితనమే ఖచ్చితంగా అక్కడికి వస్తాయని గుర్తుంచుకోండి. మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ వైపు నుండి తప్పు దొర్లితే మిమ్మల్ని కబలించాలని, అపఖ్యాతులు చేయాలని చాలామంది కనిపెట్టుకుని ఉన్నారు. భవిష్యత్తు బాగుంటుంది. మానసిక ఒత్తిడి భరించలేక మీకు ఇష్టం లేని విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నించండి. ఏది ఏమైనప్పటికీ కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి